ఢిల్లీలో భారీ పేలుళ్లు, ఎర్రకోట సమీపంలో పేలిన కారు, ముగ్గురు విషమం, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 9 మంది మృతి చెందగా 24 మందికి గాయాలైనట్టుగా చూస్తున్నాం. సో ఇది ఏం జరిగింది అసలు? ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుళ్లతో మంటల్లో కాలిపోతున్న వాహనాలు, క్షతగాత్రులను రక్షించడానికి స్థానికులు ప్రయత్నిస్తున్నారు. భారీగా ఉగ్ర కుట్ర జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. నిన్న మొన్నటి రోజు కూడా చూసినట్టయితే ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్టుగా కూడా మనం చూసాం. అందులో కొంతమంది వైద్యులు ఉన్నారు. ఇది కూడా చూసినట్టయితే ఆ ఇది నార్మల్ పేలుళ్ల లాగా అయితే కాదు, లేదంటే ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగినట్టు కూడా కాదు. ఇక్కడ ఉగ్రవాద కుట్రలు మనకు కనిపిస్తున్నాయి. మరి దీని మీద సమగ్రంగా విచారణ జరిపిస్తాం. పేలుడు కారణం ఏంటో ఇప్పటికే చెప్పలేము. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాము, వాస్తవాలను ప్రజల ముందుకు ఉంచుతాము అని అమిత్ షా మాటిస్తున్నారు. అలాగే హైదరాబాద్ లో కూడా హై అలర్ట్ ప్రకటించినట్టుగా మనం చూస్తున్నాం. హైదరాబాద్ లో రైల్వే స్టేషన్లు కానీ, బస్ స్టాండ్లలో కానీ ఎక్కడైనా కూడా అనుమానిత వ్యక్తులు, అనుమానిత వస్తువులు ఉంటే ఎంబడే పోలీసులకు సమాచారం ఇవ్వవలసిందిగా పోలీసులు అధికారికంగా హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రజలారా జాగ్రత్తగా ఉండండి.